నమస్కారం గురు, నేను మీ ఆనేకల్లుడు చూడప్ప. ఇది పలావాకు అంటే ఇంకా చిన్న చెట్టు. ఇది ఏంలా ఎండబెట్టేసి వేయచ్చిన ఆరాంగా. ఇప్పుడు మా ఎప్పుడు పని నీళ్ళు వేసాక వచ్చినాను. చూడండి, ఇది మూసంబి. మా ఎప్పుడు పొద్దున్నే పని చెప్పా. సరే ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయ్యా, లైట్గా ఎండ కాస్తా ఉంది. ఇన్నాళ్ళు వాండలు పడా. చూడండి, అంటే దీంట్లో రాంపల, సీతాఫల, సపోటా అంతా ఉంది. అన్ని చెట్లు ఉండవి. పలమిచ్చా ఇట్లా చెట్లంతా పనసమాన్ పెద్ద పెద్ద రెండు ఉండవి. ఈ ఫ్రీగా ఉండే టైంలో తల్లిదండ్రికి హెల్ప్ చేయండి. ఈ కాలం చిన్నోడు చెప్పే కాయలే. చూడండి, నీళ్ళు వేస్తే ఇట్లా కొనొస్తుంది. ఆవిడ కొండ అయినాక తినచ్చును, దాంట్లో ఏం అభ్యంతరం లేదు. ఇది మరగెండ్సు. ఇది పట్టుకొని దర్శనం పడిపోయా, ఏం చేసేది. తిరిగి ఓనర్ వస్తారు తిడతాననేసి ఎట్లా ఒకటి ఏమో చేస్తాం అంటిస్తాం అనుకోండి. అదంటే అయ్యలే తిరిగి పారేసింది దిగువ. న్యాచురల్గా పడిపోయింది అనేసి అనుకుంటారు అనేసి తల చెప్పుకొని కూడదు. అది కావాలా అని నేను వీడియో తీస్తామనేసి చేసినాయి. చూడండి, ఆ బాదామి. ఈ బాదాం చెట్లు వేసి ఉంటారు కదా, ఈ లేవేట్ల సైడ్ల అంతా పక్కల రోడ్ సైడ్ల. ఆ బాదామిలో న్యాచురల్గా బాదామి సిక్కింది. దుడ్డు ఇచ్చేపుకొని సేసేపు ఇదే లేదు. నెమ్మదిగా దాన్ని అంతా ఆడాడ దిగు పడి ఉంటుంది కదా, ఏరుకొనేసి ఒక జాగాలో వేసుకొని నెమ్మదిగా బాగా వాష్ చేసి దాన్ని రాయిలా పగలు కొట్టుకొని తింటే ఇంట్లోమో బాదామి సిక్తుంది. అదంతా ఎవరు చేస్తారు, అదంతా గలీజు అనేసి ఇస్తారు. బట్ లోపల బాగా ఉంటుంది కదా. చూడండి, ఇది మరగెండ్స్. ఆమెకి తీగిది దిగువ ఇస్తుంది కదా, బళ్ళిది ఆ గెండ్స్. ఇది అంతా ఓకే ఆయా. బాదామి తిరిగా అంతా పెట్టుకొని ఈ బకెట్కి వేసుకొని నెమ్మదిగా కడిగేసి ఎండలో వేస్తే ఆ నీళ్ళ అంశమంతా పైడిస్తుంది. మొన్న ఉంటుంది కదా ఇప్పుడు, దానికి ఇది కడుగుతామనేసి పంపుతా ఉండను. చూడండి, నీళ్ళు ఇడిసినాయి, చల్లగా నిండుతుంది ఇప్పుడు. చూడండి, వాష్ చేసి నెమ్మదిగా ఆముటికి ఒక అవర్ ఊరికే ఎండకే ఇస్తే నెమ్మదిగా ఎండింటుంది, డ్రై అయిపోయి ఉంటుంది. ఆముటికి రాయిలా పగలగొట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో వేస్తాను. సద్యానికి పోదు చాలు. నెక్స్ట్ వీడియోలో సిక్తాము. బాయ్ స్నేహితులు.